మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. హైడ్రా తగ్గేదేలే అంటూ దూకుడుతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే అమీన్పూర్ చెరువు నిన్న డిమాలిష్ పూర్తిగా అయిందని తెలుస్తుంది. ఒకవైపు హైదరాబాద్ మొత్తం కూడా హైడ్రా చేపడుతున్న చర్యలతో ఒకవైపు తెలంగాణ కాదు ఏపీలో రాజకీయ నేతలకు కూడా దడ పుట్టిస్తుంది. వెన్నిలో లిటరలీ దడ పుట్టిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం సంగారెడ్డికి సంబంధించిన అమీన్పూర్ చెరువు దగ్గర ఉంది. ఇది దాదాపు కూడా 300 ఎకరాల పైన ఉందని కూడా తెలిసింది సర్వే ప్రకారము. ఇప్పుడు మాత్రం ఓన్లీ 140 ఎకరాల వరకే ఉందని కూడా ఒకవైపు తెలుస్తుంది. నిన్న మాత్రము హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అమీన్ చెరువుని గతంలో వచ్చి అంటే ఏదైతే కొన్ని రోజుల క్రితం వచ్చిన తర్వాత ఇదంతా పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏదైతే పెద్ద ఎత్తున ఆక్రమణలోనే FTL బఫర్ జోన్ దీని మీద స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు కూడా పూర్తిగా ఒక నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత ఇదంతా కూడా డిమాలిష్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా అమీన్ చెరువుకి సంబంధించింది అంతా ఎక్కడైతే షెడ్లు వేసుకున్నారో లోకల్గా ఎక్కడ పూర్తిగా అయితే షాప్స్ పెట్టుకున్నారో అదంతా కూడా డిమాలిష్ చేస్తారు. FTL బఫర్ జోన్కి వచ్చిన స్థానికంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కాట్సాని రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించిన భూమి స్థలం అంతా భూమి ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా FTL బఫర్ జోన్కి వస్తుందని పూర్తిగా నిన్న అయితే నేలమట్టం చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా అతను చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు. అదే విధంగా అక్రమంగా కట్టడాలు కట్టుకున్నాడు, దాన్ని కబ్జా కూడా చేశాడు అని కూడా స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా కొంతమంది ఆర్టీవీని కూడా సంప్రదించడం అయితే జరిగింది. ఒకసారి బాధితులతో మాట్లాడడం, ఒకవైపు రామ్ గోపాల్ రెడ్డి అంటే చాలా సీనియర్ నేత, అదేవిధంగా ఒక పొలిటీషియన్ అని కూడా తెలుస్తుంది. ఒకవైపు రంగనాథ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇదంతా కూడా పేదలను అడ్డం పెట్టుకొని రాజకీయ నేతలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు బాధితులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సంబంధించిన నిన్నైతే డిమాలిష్ చేశారు అంటే మీరు ఇప్పుడు ఆర్టీవీని సంప్రదించడం జరిగింది. అసలు ఏం జరిగింది చెప్పండి. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. మాకు 24 ఎకరాల్లో 1986లో పంచాయతీ మూలకంగా ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. 86 నుండి రకరకాలుగా ప్లాట్లు అమ్ముకుంటూ రైతు వారీగా తుమ్మల మోహన్ రెడ్డి గారు, కాటా వెంకయ్య గారు, దర్శన్ గౌడ్ గారు, కృష్ణా గౌడ్ గారు, వీళ్ళందరూ కాటా అనసూయ, వెంకయ్య వీరందరూ కలిసి ఈ లేఅవుట్ వేయడం జరిగింది. దాని మీద ప్లాట్ల వాళ్ళు ఎవరికి వారు ఇండివిజువల్ కొనుక్కొని ఎవరి ప్లాట్ల వాళ్ళు దాంట్లో హద్దులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్లాట్లు అమ్ముకోవడం, చేతులు మారడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే మధ్యలో రాంభూపాల్ రెడ్డి గారు, ఇదిగోండి ఇది అప్రూవల్ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ అండి, ఈ లేఅవుట్ టోటల్గా పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ ఇది. ఈ క్రమంలో ఇక ఈ పంచాయతీ లేఅవుట్ పక్కన ఉండి కూడా ఈ 58 ఎకరాలకి ఇది మాకు సంబంధం లేదు, రాంభూపాల్ రెడ్డి గారికి సంబంధించిన విషయమే ఇది, ఆయన ల్యాండే. కానీ దీన్నంతా లెవెల్ చేసుకుంటూ వచ్చే క్రమంలో ఇందులో మట్టి పోసుకుంటూ 2006 టైంలో మా లేఅవుట్లో కూడా ఆయన ఎంక్రోచ్మెంట్ అయిపోయాడు. అదే క్రమంలో చాలామందిని కొద్దిగా ఇబ్బంది పెట్టించారు ఇక్కడ. అంటే ఆయన డైరెక్టర్ రంగంలోకి ఎప్పుడు దిగరు, ఏ రోజు కూడా రాంభూపాల్ రెడ్డి గారు రారు. వారి మనుషులు సిస్టా రమేష్ గారు ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండే వారిని అంతా బెదిరియడం చేయడం, చాలామంది కూడా అమ్ముకోవడం జరిగింది. అందులో వెరీ బిగినింగ్లో మా లేఅవుట్కి ఫస్ట్ ఉన్నటువంటి విష్ణుప్రసాద్ గారు అనేటువంటి ప్రెసిడెంట్ 4 ప్లాట్లు ఉండే, ఆయన ఇక్కడ స్కూల్ పెట్టుకోవడానికి 4 ప్లాట్లకి ఫెన్సింగ్ వేసి అందులో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, గేటు, బోరు ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా వెళ్తే బోరు కనబడుతుంది, బోరు మాత్రం కనబడుతుంది. అటువంటి వ్యక్తిని కూడా ఒక విధమైనటువంటి ఇబ్బందులు గురి చేసి అతనికి అమ్ముకునేటట్టు చేసి ఆయన దగ్గర కూడా ప్లాట్ గుంజుకొని అంటే ఇదంతా కూడా పట్టా భూమి మీ దగ్గర పట్టా ఉన్నాక కూడా వేరే వాళ్ళకి అమ్మేశాడు అంటున్నారా? అవును, బెదిరించారు కాబట్టి అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఇంకొక నూర్ కురేషి గారు, మీ భూమికి సంబంధించినది కూడా మిమ్మల్ని బెదిరించారు. మా భూమికి సంబంధించిన వారు కాదండి, ఈ భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు. మా భూమి అంతా కూడా వీళ్ళంతా కూడా సొసైటీ సభ్యులే కదా, సభ్యులు ఎవరికి ఎవరు బెదిరించే అవకాశాలు ఉండవు. పక్కన వీరు పొలిటికల్ గా వీరి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటది కాబట్టి
మేము చిన్న చిన్న వ్యక్తులం కదండి. అంతా ఇప్పుడు రిటైర్డ్ అయిన వారు ఇబ్బందులు పడుతూ ఏదో పిల్లలకి ఉంటాయి కదా అని చెప్పేసి పైసా కూడబెట్టుకొని మాకు ఆ ఒక ప్లాట్ అంటే ఆ ఒక ప్లాటే మాకు దిక్కు. ఎప్పుడైనా సరే అమ్ముకుంటే మాకు మంచి రేట్ వస్తుంది కదా, 50 లక్షలు ₹1,00,00,000 వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్లో ప్లాట్ కొన్నప్పుడు మాకు మాకు బ్రహ్మాండంగా రేట్లు వస్తాయి, మేము పిల్లలకి అవుతుంది కదా అనే ఉద్దేశంతో మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం దాని మీద. అటువంటి దాన్ని ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిందనేసి ఇక్కడ అడ్డం పెట్టేశాడు ఆయన. ఈ ప్లాట్లు నావే అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ రోడ్డు మూసాడండి. దీనికి రావాల్సినటువంటి రోడ్డు ఎంట్రీ అదేనండి. ఆయన కొన్ని ప్లాట్లు కొన్నాడు. ఇందులో ప్లాట్లు కొని ఆయన ఏం చేశాడు, వెరీ బిగినింగ్ ఈ విధంగా ఈ ప్లాట్లు నావే అని చెప్పేసి ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్లో ఈ రోడ్డుకి ఎదురుగా ఇలాగ బోర్డు పెట్టి మొత్తానికి మూసేసాడండి మొత్తం. ఇప్పుడు వాస్తవంగా ఈ నంబర్లు కూడా ఆయనకి కావు. ఈ నంబర్లు ఉండేటువంటి 3 ప్లాట్లు ఓనరు హఫీజుల్లా ఖాన్ అని చెప్పేసి ఈయన దగ్గర 10-12 సంవత్సరాలు దుబాయ్లో ఉండిపోయారు. మొన్న వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను అమ్మలేదు సార్ అని అన్నాడు. మా సొసైటీ సభ్యుడిగా ఉన్నారు, ఇప్పుడు మాతో ఉన్నారు. కానీ ఇలా మూసేటప్పటికి జనాలు భయపడ్డారు. ఎందుకంటే లోనకు వచ్చే అవకాశం లేదు, పక్క నుండి వచ్చేవాళ్ళం ఒకప్పుడు. అలాంటి విషయంలో ఈ మధ్య కాలంలో ఇదిగోండి ఈ విధంగా మొత్తానికి టెంపరీగా కాంపౌండ్లు వేసుకుంటూ చూడండి. మొన్న కట్టిన ఇవన్నీ కూడా మొన్న వేసినాయి. ఇవన్నీ కూడా లోన కూడా మాకు సంబంధించినటువంటి లేఅవుట్లో అన్నీ ఎక్కడికక్కడ పార్టీషన్లుగా చిన్న టెంపరీ కాంపౌండ్లు పెట్టి భయభ్రాంతులు గురి చేశారు. లోనకి మేము వచ్చేదానికి కూడా మాకు అవకాశం లేనటువంటి ఇబ్బందులు కలిగించారు. అంటే సుమారుగా ఎంతవరకు ఎకరాలు ఆయన కబ్జా చేయడం జరిగింది? 24 ఎకరాలు అండి ఇది మొత్తం. ఇందులో ఆయన మొత్తం 12 ఎకరాలు ఇందులో మొత్తం కాంపౌండ్ వేసేసాడండి టోటల్గా. ఆయన కొన్ని ప్లాట్లు కొనుక్కున్నారు, 30-35 ప్లాట్లు ఆయన కొనుక్కున్నారు. మాకేం అబ్జెక్షన్ లేదు. మా దాంట్లో ఆయన కొన్నప్పుడు ఆయన కూడా ఓనరే. ఎవరి దగ్గర నుంచి? రైతుల దగ్గర నుంచి కొన్నాం, రైతుల దగ్గర నుండే కొన్నాం. అలాగే ఇందులో కాటసాని గారు ఆయన విధేయుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి బినామీ ఉండొచ్చు, సిస్టా రమేష్ గారు. ఆయన ఒక లేఅవుట్లో 1 ఎకరా పొలం అంటే సర్వే నంబర్ ఇదిగోండి 1420 2002లో ఇందులో 323 సర్వే నంబర్లు 20 గుంటలు, 194లో 20 గుంటలు మేము కొనుక్కున్నానని తుమ్మల మోహన్ రెడ్డి గారి దగ్గర. లేఅవుట్ అయిపోయిన దాంట్లో సపరేట్గా 1 ఎకరా ఎక్కడ దొరకదండి. కానీ ఇలా పుట్టించారు టెంపరీగా. దీన్ని పుట్టించి దీన్ని కరెక్ట్గా 8 నెలల 10 రోజుల తర్వాత ఏకపక్షంగా తుమ్మల మోహన్ రెడ్డి గారు ఈ నంబర్ తోటి దీన్ని క్యాన్సిలేషన్ డీడ్ చేసేసినా కూడా బయటకు కనబడదు, ఏకపక్షంగా చేశారు. ఎప్పుడైనా ఇద్దరు కలిసిపోయి క్యాన్సిల్ చేయాలి, కానీ ఒక్కరే వెళ్ళి తుమ్మల మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. సిస్టా రమేష్ గారు అందులో వెళ్ళలేదు. ఇదంతా ప్రీ ప్లాన్గా వీళ్ళంతా మాట్లాడుకొని చేసినటువంటి విషయం. ఇలా చేసి మిగతా వారికి అంతా కూడా 1 ఎకరా కొనుక్కున్న వ్యక్తి 1 ఎకరాలో ప్లాట్లు అయినా కూడా అదే కరెక్ట్ కాదు, దాన్ని 24 ప్లాట్ల కింద అమ్మేశారు. అంటే దగ్గర 2 ఎకరాల ప్లాట్లు అమ్మినట్టు. అసలే లేదు, లేని దాంట్లో కూడా డబల్గా ఆయన అమ్మడం జరిగింది. ఇది అలాగే ఈ బోర్డులు పెట్టిన తర్వాత మా ప్లాట్లన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉండే ప్లాట్లలో మాకు తెలవకనే సిస్టా రమేష్ గారు దీనికి ముందు ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇర్రివోకబుల్ ఇచ్చారండి. ఏకే ప్రాజెక్ట్ కృష్ణారెడ్డి గారికి 2006లో ఈ విధంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే 140 ప్లాట్లు అండి చివరి వరకు మొత్తం 268వ ప్లాట్ వరకు మొత్తం నావే అని చెబుతూ ఇలా డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారు. కానీ మేము ఎవ్వరం కూడా ఇందులో రాసిన ప్లాట్లు ఆయన 35 ఇచ్చుకోవచ్చు, కానీ వాటితో పాటు మేము ఇవ్వని ఇంతమంది ఓనర్లు ఎవరు ఇవ్వలేదు. మీది ఎంత ఉందండి సుమారుగా? మాది 2 ప్లాట్లు ఉన్నాయి. 2 ప్లాట్లు మీరు ఇవ్వలేదు, కబ్జా చేసుకున్నారు. అంతే కబ్జా చేసుకున్నారు, మమ్మల్ని రానిట్లే లోపలికి. అంటే ఇది ఎప్పుడు ఏ ఇయర్ అయింది సుమారుగా? అప్పుడు ఏమైనా ప్రశ్నించారా మీరు? కేసులు పెట్టాము, అన్ని పెట్టాము, సార్ తెలుసు మొత్తం. దీని మొత్తం ఈ హిస్టరీ చెప్పేస్తున్నాం. ఇది అయిన తర్వాత దీని మీద మేము తర్వాత మాకు సంవత్సరానికి కానీ ఈ డాక్యుమెంట్ అయిన సంగతి మాకు తెలియలేదు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళ మీద కేసు పెట్టినా సరే మాకు ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి డైరెక్ట్ సంగారెడ్డి కోర్టుకి అప్రోచ్ అయితే
ఆయన ఎంక్వైరీ పెట్టారు, పంచనామా జరిగింది, ఇమీడియట్ యాక్షన్ తీసుకోమన్నారు. వెంటనే దాని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఉమామేశ్వరమ్మ గారికి, సిస్టర్ రమేష్ గారికి, అలాగే ఏకే ప్రాజెక్ట్ కృష్ణారెడ్డికి ముగ్గురికి కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు వెళ్ళాయి. దాని మీద అందులో నుండి బయట రావడానికి వారు ఈ డాక్యుమెంట్లను మళ్ళీ సంగారెడ్డి వెళ్ళి ఈ క్యాన్సిల్ చేసుకున్నారు. యాక్చువల్గా అలా చేసుకోవడానికి లేదు, మాదిని రిజిస్ట్రేషన్ చేయడం, మాది కాదులే అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు దీని మీద మాకు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మాకు ఇంత బలంగా, ఎందుకంటే మాకు ఆశలు వదులుకున్న టైంలో ఆ దేవుడే దిగొచ్చినట్టుగా హైదరాబాద్ రూపంలో మాకు వచ్చిందేసి న్యాయం చేశారనే అభిప్రాయం మేము బలంగా నమ్ముతున్నామండి. చక్కగా వారికి మా సొసైటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చెప్పారా ఈ విషయం మీరు ఇట్లా మా వంతా కూడా కబ్జా చేశారు అని చెప్పి చెప్పామండి. అందుకని చెప్పేసి దీని మీద మరలా ప్రత్యేకంగా సొసైటీ సభ్యులందరూ కూడా ఇప్పుడు మరలా మనం ఎందుకు కేసులు పెట్టకూడదు, అప్పుడు యాక్షన్ డ్రాప్ అని మానేశారండి ఆ కేసులో, ఇప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి లీగల్గా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తిరిగి మళ్ళీ కేసులు పెట్టాలి, ఇప్పుడు మన ల్యాండ్లోకి మనం వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయానికి రావడం జరిగిందండి. కాబట్టి ఇన్ని సమస్యలు కూడా ఇదంతా కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ల్యాండ్ అని చెప్తున్నారు. మరి మీకు వచ్చిన సీరియల్ నంబర్ లో అదంతా కూడా మరి బఫర్ జోనా లేకపోతే పూర్తిగా? వాస్తవంగా అయితే హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారంగా అయితే కూడా ఏది కూడా బఫర్ జోన్ అని లేకపోతే ఎఫ్టీఎల్ అని కానీ లేదండి. హెచ్ఎండిఏ మ్యాప్ లో కూడా మేము అన్ని విధాలుగా కూడా చూసిన తర్వాత ఇప్పుడు శాటిలైట్ ప్రకారంగా రకరకాలుగా అండి డిపార్ట్మెంట్ ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకుండా చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే మాత్రం అక్కడ దాకా రాదు, అది చూడాలి. ఎందుకంటే అదంతా కూడా టెక్నికల్ అంశం కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కూర్చొని వివరంగా చూస్తే ఎక్కడ దాకా అనేది వారికి తెలిసిపోతుంది. ఎందుకు ఇది బఫర్ జోన్ అయింది అని అంటే ఆ పెద్ద చెరువుకి ఉండేటువంటి 2 అలుగులు మూసేశారు. అది ఎవరికైనా తెలుసు అండి. ఒకసారి రెగ్యులర్గా నిండిపోయిన తర్వాత బయట వెళ్ళే వాటర్ని మనం బంద్ చేస్తే బయటికి దారి లేదు కాబట్టి అదేమవుతుందంటే పైకి వచ్చి వెనక్కి ముంచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు జరిగేటువంటి పని అదే, ఎక్కడ దాకా నీళ్ళు వచ్చింది అక్కడ దాకా బఫర్ జోను లేక అప్పటిదాకా ఎఫ్టీఎల్ అని అంటే కుదరదు కదా. వాటి దారి వాటికి వదిలేసి సెట్ చేస్తే అది వేరుగా ఉన్నది. ఆ చెరువుకి అలుగులు మూసేశారు, అలుగులతో పాటు తూములు మూసేశారు. ఎప్పుడోనండి ఇది, ఎప్పుడో, ఎందుకంటే అప్పుడు వర్షాలు లేవు, ఆ టైంలో నిండేది కాదు. ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా ఈ నీళ్ళు అలా ఉండిపోతున్నాయి. ఉండడానికి కారణం ఏంటంటే ఈ మొత్తం పైన ఉండేటువంటి డ్రైనేజ్ వాటరు, వేస్ట్ వాటరు, ఇది మన పరిశ్రమలకు ఉండేటువంటి వాటరు, వీటన్నిటి కూడా ఆ వేస్ట్ వాటర్ మొత్తం ఇందులోకి వచ్చి డ్రైనేజ్ అంతా కలిసి ఎంత మనకి బయట వెళ్తుందో అంత వాటర్ పైనుండి వస్తూనే ఉంది. కాబట్టి అది ఎప్పుడు తగ్గే పరిస్థితి లేదు. మొత్తం కూడా మంచి వాటర్ అనేది లేదండి, చేయి పెడితే పోయినట్టే అన్నట్టు ఉంటుంది. అందులో ఎవరు చేపలు కూడా ఇక్కడ ఎవరు తినడం లేదు. దానివల్ల ఆ ఎఫ్టీఎల్ తగ్గించాలి అనుకుంటే అలుగులు తీసేస్తే అప్పుడు నీళ్లు కిందకి వెళ్తాయి. కిందకి వెళ్ళినప్పుడు మాత్రమే తుములు తెరవాలి, అలుగులు తెరవాలి. అన్నీ మూసేసిన తర్వాత నీళ్లు పైకి పెట్టుకొని దాన్ని లెక్కలు వేసుకోకూడదు కదండి. అది కొంచెం దయ ఉంచి ఇప్పుడు అన్ని విధాలా చేస్తున్నారు, మంచిదే, హైడ్రా చేసేది మంచిదే. కానీ ప్రాక్టికల్గా కూడా ఉండేటువంటి సమస్యల్ని కొద్దిగా వారు చిత్తశుద్ధితో మా మీద దయ ఉంచి దాన్ని తీసేసేస్తే చాలా లేఅవుట్లు దగ్గర 20 లేఅవుట్లు వారంతా కూడా నీళ్ళల్లో ఉన్నారండి వాస్తవంగా. కాబట్టి అది కూడా మంచిగా చూసిందనేసి మేము చట్టానికి విరుద్ధంగా ఎప్పుడూ నడుచుకోం. చట్టమే అందరికీ కూడా మేము గౌరవిస్తాం. కానీ ఆడ తప్పులు జరిగినటువంటి విషయంలో దాన్ని సరిదిద్దితే మాలాంటి బాధితులంతా కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆయనకి కూడా మా సొసైటీ సభ్యుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలుగా మా ప్లాట్లు వస్తాయో రావో అనుకుని మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు మాకు ఇంతమంది బాధితుల తరఫున హైడ్రా వచ్చి మాకు బయటపడేసినందుకు చాలా కృతజ్ఞతలండి. అలాగే ఎఫ్టీఎల్ ఇష్యూ కూడా చూస్తారనేసి గట్టి నమ్మకంతో రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మా ప్లాట్ వచ్చేసి మా పేరెంట్స్ 2006లో కొనుక్కున్నారండి. అప్పటి నుంచి ఇక్కడ గోడ కట్టేసి కంప్లీట్గా బ్లాక్ చేశారు. వస్తే బెదిరిస్తున్నారు. నిన్న నైట్ కాల్ చేశారు. ఇంత ప్రెషర్ తట్టుకోగలవా, చూసుకోగలవా అని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము నిన్న హైడ్రా కూల్చేశారు. ఇప్పటికిప్పుడు మేము వచ్చి చూస్తే మళ్ళీ బ్లాక్ చేశారు. హైడ్రా అంటే గతంలో కూడా సేమ్ ఇదే కూల్చివేతలు చేశారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ షెడ్లు వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలానే చేస్తున్నారు. అవునండి, అదే హైడ్రా అంటే కూడా భయం లేని వాళ్ళకి ఇంకా ఏమంటే భయం ఉంటుందండి.
ఇంత వచ్చి ఇంత చేసినా కూడా బేసిక్ రెస్పెక్ట్ లేకుండా మళ్ళీ బ్లాక్ చేశారు, బ్లాక్ చేశారు అంటున్నారు. ఇదేంటని కాల్ చేస్తే నేను వాయిస్ రికార్డ్ చేశాను, నేను మీకు మళ్ళీ పంపిస్తా. ఇదేంటి నేను బ్లాక్ చేస్తే సర్వే పెట్టించాక సర్వేకి పెట్టారు. సర్వేకి పెట్టినప్పుడు మేము ఎలా వెయిట్ చేస్తున్నామో బ్లాక్ చేయకుండా వాళ్ళు అలానే వెయిట్ చేయాలి. లేదు, బ్లాక్ చేస్తారు. అడుగుతుంటే రెస్పాన్స్ లేదు. ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తారు. గన్లతో భయపెట్టించారని కూడా వాస్తవం నిజంగానే చేస్తారు. అవునండి. 2010లో జరిగింది ఇది. మా ప్లాట్లలోకి అసలు మమ్మల్ని రానించేవారు కాదు. ఇక్కడంతా అక్కడ మనుషుల్ని పెట్టి బెదిరించేవారు ప్లాట్లలోకి రావాలంటే. అప్పుడు మాకు రోడ్డు ఉంది, మేము ఓపెన్ గానే వచ్చేవారు. ఇది ఎప్పుడో ఈ మధ్యలోనే కట్టారు, రీసెంట్ కట్టారు. ఇది కట్టిన తర్వాత మాకు రావడానికి లేకుండా ఇలా చేసేసారు. ఇప్పుడు ఏదో వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఇలా చేశారు కాబట్టి దీన్ని బట్టి మేము రావచ్చు, ఇక మనకి భయం లేదు అనుకున్న టైంలో మళ్ళీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ మళ్ళీ రాళ్ళు అడ్డు పెట్టేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారండి. ఏం చేస్తారో ఏంటో అది చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్లాట్స్ మీవైనప్పటికీ కూడా అది బఫర్ జోన్ కి వచ్చినా, FTL కి వచ్చినా, ఒకవేళ వచ్చినా కూడా అది మీరు చూస్తారు. అట్లీస్ట్ మా ప్లాట్ మాకు ఉంది, ఆ జోన్ కి వస్తుందన్నా కూడా అది ఆలోచన చేయడానికన్నా ఒక పాయింట్ లో ఉంటది. కానీ మీ ప్లాట్ లో మీకు ఇవ్వకుండా రైతుల దగ్గర కొనింది, రైతుల దగ్గర వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, అదంతా పట్టభూమి. అనుకుంటాను ఇది వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ. అయితే ఒక 4-5 కలిసి కొని లేఅవుట్ వేసారు. ఎప్పుడు 1986లో లేఅవుట్ వేసారు. అప్పుడు పంచాయతీ లేఅవుట్. అప్పుడు ఈ HMDA కానీ హుడా కానీ DTCP లేవు. యాక్చువల్గా అయితే మేము కొన్నప్పుడు మా ప్లాట్లన్నీ మేము వెళ్ళి చూసుకునే వాళ్ళం అండి. అప్పుడు ఏమిటంటే ఇది 93 ఏకర్సే చెరువు. ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో వెళ్ళడం లేదో అప్పుడు ఏమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది వాటర్. అది 93ది ఇప్పుడు 460 ఏకర్స్ అయిందండి. మేము 2004లో కొన్నాం. 2004లో కొన్నాము. అప్పటి నుంచి వచ్చి చూసుకున్నాం. ఒక 2-3 ఇయర్స్ ఎప్పుడైతే రేట్లు పెరిగాయో ఎవరైతే ఈ ల్యాండ్ కొన్నారో రాంభూపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఏం చేశారు, పక్కన ఎవరిని రానికుండా బెదిరించడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళని ఒంటరిగా వచ్చారనుకో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా, 500 ఇస్తా, 2000 ఇస్తా అని చెప్పి బెదిరించి కొన్ని ప్లాట్లు తీసుకున్నారు. తీసుకొని ఏమైంది, ఇక్కడ వాళ్ళు కొనరని దీన్ని సెకండ్ సేల్ చేశారు వాళ్ళు బయట వాళ్ళకి. అంటే ఏపీలో కొంతమందికి, కొంతమంది తెలిసి తెలియక డబల్ రిజిస్ట్రేషన్ చేసేసారు. సో ఇలా వచ్చిన వాళ్ళని బెదిరించడము, డబల్ రిజిస్ట్రేషన్ చేయడము, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు. ఈ హైడ్రా ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మేము కేసులు ఇండివిజువల్గా పెట్టినా తీసుకుంటున్నారు, గ్రూప్గా పెట్టినా తీసుకుంటున్నారు. అంతకుముందు అయితే కేసులు కూడా తీసుకునే వాళ్ళు కాదు. సో హైడ్రా వచ్చి మాకు కొంత మేలు జరిగిందంటే వీఆర్ హ్యాపీ. అంటే ఫర్దర్గా మాకు సర్వే చేయించి మా ప్లాట్లు మాకు చూపిస్తే మేము అందులో ఇల్లు కట్టుకోవాలని మా ప్లాన్ అండి. అది. థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ అండి. మీరు ఇక్కడ చూస్తుంటే మొత్తం రోడ్ అండి. ఇది మీరు ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది బ్లాక్ చేశారు. ఇది మా ప్లాట్స్. ఈ మొత్తం బ్లాక్ చేసి ఇదంతా గోడ కట్టేశారండి కాట్సాని రాంభూపాల్ రెడ్డి. అండ్ మాకేం ఇక్కడ కూడా చూడండి లోపల ఎట్లా బ్లాక్స్ గా కట్టున్నాడు. ఇది గూగుల్ మ్యాప్స్ 2024 రీసెంట్. సో ఇట్లా చేసి మొత్తం మా ప్లాట్స్ ని మాకు సంబంధం లేకుండా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని రాంభూపాల్ రెడ్డి వైఫ్ పేరు మీద, సిస్లా రమేష్ పేరు మీద మొత్తం మాకు సంబంధం లేకుండా, మా అప్రూవల్స్ లేకుండా వేరే వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అండ్ ఆ క్యాన్సిలేషన్ డీడ్ ఆల్రెడీ చూపించున్నారు. ఎలాంటి రైట్స్ లేవు వాళ్ళకి అలా చేయడానికి. ఈ విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామంటే 8 months నుంచి తిరుగుతున్నానండి. నేను హైడ్రా రాక ముందు నుంచి తిరుగుతున్నాను. ఏముందని పెడతారని అడుగుతున్నారు. అక్నాలెడ్జ్ చేసిన వాళ్ళు లేరు. బేసిక్ అక్నాలెడ్జ్మెంట్ లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అంటే ఒక డాక్యుమెంట్ని మేము ల్యాండ్ కొని రిజిస్టర్ చేసుకొని ఏముంది మీకు రైట్ అని అంటే మేము అలాంటి వాళ్ళు ఎట్లా బతకాలండి? ఏం చేసి బతకాలి? ఇంకెలా మేము సామాన్యం బతకనియారా? ఇంకా ఏమన్నా అంటే గన్నులు పెట్టి వేల్చేస్తాం, చంపేస్తాం, ప్రెషర్ తట్టుకోగలరా, ఇట్లాంటివన్నీ మాట్లాడి బెదిరిస్తున్నారు. రాంభూపాల్ రెడ్డి కబ్జాలు అంటే గూగుల్లో పెద్ద లిస్ట్ వస్తుంది. దయచేసి మీరు అది తీసుకోండి, ఆ సబ్జెక్ట్ని తీసుకోండి. చాలా మంది బాధితులు ఉన్నారు. సో అందరికీ హెల్ప్ చేయండి. అండ్ రేవంత్ రెడ్డి గారికి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇష్యూ మీద ప్లీజ్. ఎందుకంటే ఇంత జరిగినా మళ్ళీ బ్లాక్ చేశారంటే ఐ డోంట్ నో ఇది ఎక్కడి వరకు వీళ్ళు వెళ్ళగలరు, ఏం చేయగలరు అనేది నేను చెప్పలేకపోతున్నా. ఇది మీరు పర్సనల్గా తీసుకొని మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. 2005లో ప్లాట్ కొన్నామండి. అప్పటి నుంచి అప్పుడు మేము 2006లో
అప్పుడే వీళ్ళు రాంభూపాల్ రెడ్డి గారు కబ్జాకు స్టార్ట్ అవుతుందనమాట. కొద్దిగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు మాకు గోడ లేకుండా మామూలుగా వెళ్ళే వాళ్ళని చూసుకొచ్చుకునే వాళ్ళం ప్లాట్ను. అయితే తర్వాత 2010లో మొత్తం గోడ కట్టాడు. గోడ కట్టిన తర్వాత ఒకసారి కూలగొట్టామన్నమాట అందరం కలిసేసి సొసైటీ సభ్యులం కూడా. మళ్ళీ తర్వాత సేమ్ అదే విధంగా కడుతున్నాడు. అయితే ఈ 3 months బ్యాక్ మళ్ళీ మేము అందరం కలిసి సభ్యులం అందరం కూలగొట్టాము. మళ్ళీ గోడ కట్టి దాని వెనకాల రూములు కట్టేసి ఇంకా స్ట్రాంగ్గా చేశాడు అనమాట. అయితే మేము ఈ విషయాన్ని మన హైడ్రా ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసాం అనమాట. వారు మా యందు దయించి మా బాధలను అర్థం చేసుకొని వచ్చి మాకు హెల్ప్ చేశారు. వాళ్ళకు చాలా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము హైడ్రా వాళ్ళకి. మాకు ఇంకా కూడా హెల్ప్ చేయాలని మేము వాళ్ళ దగ్గర నుంచి కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఈ విధంగా హైడ్రా పెట్టడం వల్ల చాలా మంది మేము బెనిఫిట్ పొందుతున్నామని మేము నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఓకే అండి. అంటే ఒకవైపు మనం చూసుకుంటుంటే కూడా కాటాసానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక్కసారి మనం చూసుకుంటున్నా అయితే ఇవన్నీ కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ల్యాండ్కి సంబంధించింది కాబట్టి పూర్తిగా కూడా డిమాలిష్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు మనం చూసుకుంటే అయితే కూడా నిన్న హైడ్రాకి సంబంధించిన రెవెన్యూ కానీ ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా ఒకసారి పూర్తిగా డీటెయిల్గా ఒకసారి వచ్చి ఇదంతా కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే సర్వే నంబర్లు పూర్తిగా నీలమట్టం అయితే చేశారు. ప్రస్తుతం ఇప్పుడైతే కాటాసానికి సంబంధించిన కొన్ని భూములు ఇక్కడైతే ఉన్నాయి. అవి మించి ఇంకా వేరే ప్లాట్స్ కూడా ప్రజలు ఉన్నాయి. ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టి కబ్జా చేశాడు, ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడో అక్రమార్కుడు అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు గన్నులు చూపించుకుంటా భయప్రాంతాలకు గురి చేసి కంపౌండ్ వాల్ అంటే సుమారుగా ఎక్కడెక్కడైతే వీళ్ళకి సంబంధించిన పట్టా భూములు ఉన్నాయో ఆ భూములంతా కూడా కంపౌండ్ వాల్ కట్టుకొని ఎవరిని రానివ్వకుండా వాళ్ళ భూములు వాళ్ళని చూసుకొనివ్వకుండా డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటే వీళ్ళకి తెలియకుండే మరో వ్యక్తులకంటే ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా మా భూములు దోచుకున్నాడు. ఇప్పుడైనా హైదరాబాద్ స్పందించాలి, ఈ సర్వే నంబర్లు మా భూములు మాకు ఇప్పించాలి, మాకు జస్టిస్ కావాలని పూర్తిగా అయితే అంటున్నారు. నిన్న డిమాలిష్ చేసిన తర్వాత కూడా ఏదైతే కంపౌండ్ వాల్ ఉందో వాల్ కట్టినాక కూడా మళ్ళీ ఆ వాల్ని రీబిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అని కూడా మనకు తెలుస్తుంది. అవి వెనకాల మాత్రము ఎవరిని రానియకుండా అంటే ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల సంబంధించిన లేఅవుట్కి సంబంధించిన లోపలికి ఎవరిని రానియకుండా మళ్ళీ ఆ కంపౌండ్ వాల్ అయితే కడుతున్నాడు. ఇటువంటిది అంటే గతంలో కూడా ఆల్రెడీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పాడు ఇదంతా కూడా గతంలో మేము కూల్చాము, మళ్ళీ దాని తర్వాత వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేశారు, అందుకే మళ్ళీ కూల్చొస్తున్నాము అని చెప్తున్నారు. స్థానికులు కూడా అదే చెప్తున్నారు. ఎంత కూల్చినప్పటికీ కూడా మళ్ళీ కట్టే ప్రయత్నం అయితే చేస్తారు, మా భూములు అక్రమంగా లాక్కున్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అయిందని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటున్నట్టయితే ఒకసారి మనం చూస్తున్నట్టయితే కాటాసానికి సంబంధించిన వైఫ్ పైన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే మన చేతిలో అయితే ఉంది. ఇదే కాకుండా వీళ్ళని ప్రజలను చాలా ఇబ్బందులు పాలు పెట్టారు. వాళ్ళ భూములు వాళ్ళని చూడకుండా భయప్రాంతులకు గురి చేసి గన్నులు లిటరలీ గన్ను చూపించి మరి బెదిరించారు గతంలో అంటూ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు హైడ్రా కానీ సీఎంకి కానీ ఎవరికైనా సరే మా భూములు మాకు ఇప్పించండి, మాకు జస్టిస్ కావాలి అంటూ వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.